యాక్చువల్గా స్టోరీ ఎంత రాసుకొని 1 ఇయర్ అవుతుంది. హీరో ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాం. పైన హీరోస్ మనకు దొరకరు, ఇంకెవరున్నారు అని చెప్పేసి ఆలోచిస్తాను. ఒక యాక్షన్ చేసేవాళ్ళు. అప్పుడు భైరవం మూవీ వచ్చింది. సారం చూశాను. మనోజ్ గారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియలేదు. రామ్ అని ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఇట్లా మనోజ్ అన్న కలవాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాను. చిన్న జస్ట్ నేను ఒక పిచ్ డెక్ పంపించాను. సార్ దాన్ని చూసి ముంబై నుంచి నాకు కాల్ చేశారు. ఒకసారి మనం రాగానే కలిసి మాట్లాడదామని. ఫస్ట్ సిట్టింగ్లోనే స్టోరీ ఓకే అయిందండి. నేను అనుకున్నాను మామూలుగా స్టోరీ ఓకే అన్నారు, సార్ ఓకే అన్నారు, ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు, ఇప్పుడు మనకి దీన్ని ఈ సార్ని మోయగల టెక్నీషియన్స్ ఎవరున్నారని ఆలోచించాను. అప్పుడే ఫిక్స్ అయ్యాను నేను. మామూలుగా కేజీఎఫ్ మూవీకి సంబంధించిన మన రవి బసూర్ గారు అయితే నేను సూటబుల్ అని చెప్పేసి సార్ని అంటే ఒప్పించగలిగాను, సబ్జెక్ట్ చెప్పగలిగాను. మరి మనకి రవి బసూర్ గారు ఒప్పుకుంటారు లేరు అని చెప్పేసి అనుకున్నాను. ఆ సార్ దగ్గర కూడా ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే అయిందండి. అట్లానే మనకి డిఓపి గారిని కలవడానికి నా 4 రోజులు పట్టింది. అంటే ఆయన అంత ఇదిగానో ఆలోచించాడు నాకు సినిమా ఎంచుకోవడానికి ఎట్లా ఉంటారనేది. అతనికి నేను సబ్జెక్ట్ చెప్పగానే ఈ సినిమా చేసేస్తున్నాం, మిగతా వదిలేసేయండి అన్నారు. ప్రతిదీ టెక్నీషియన్. అట్లానే మన స్పిరిట్ మూవీకి వచ్చారు మన సుప్రీం సుందర్ సార్ గారు. అరే సుప్రీం సుందర్ సార్ ఉన్నారు, ఆయన స్పిరిట్కి చేస్తున్నాడు, యానిమల్కి చేస్తున్నారు, అట్లా మన సినిమాకి మనం వెళ్ళి ఏం చెప్పాలని ఆలోచించాం. ఫస్ట్ కథ చెప్పగా లేచి వాటేసుకున్నారు ఆయన. సో నేను ఇక్కడ దీనికి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇది మనం అందరం పాన్ ఇండియా ఈ సినిమా ఆ సినిమా అనుకుంటామండి. ఈ సబ్జెక్టే పాన్ ఇండియా సబ్జెక్టు. మనకు ఒకరే భగత్ సింగ్ ఉంటారు, ఒకరే సుభాష్ చంద్రబోస్ ఉంటారు, ఒకరే డేవిడ్ రెడ్డి ఉన్నారు, అది మనోజ్ గారు. మీరు కల్లో కూడా ఊహించుకొని ఉంటారండి. ఇది మాత్రం చెప్పగలుగుతాను. ఒక మంచు మనోజ్ గారిని ఎలా చూపిస్తాను అనేది మీకు జస్ట్ శాంపిల్ అంతే. ఇంకా థ్యాంక్ యూ అండి, ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు. డెబ్యూ డైరెక్టర్ని. థ్యాంక్ యూ.